ஜூலை பிறக்கும் ஜூனியருக்கும் சீனியருக்கும் கல்லூரி வாசல் எங்கும் ராகிங் நடக்கும். రండి సార్, వెల్కమ్. ஸ்டூடெண்ட் மனமோ நந்தவனமே, ரோஜா இருக்கும் முள்ளும் இருக்கும், நட்புக்கு ராகிங் கூட பாதை வகுக்கும். நண்பன் ஒருவன் வந்த பிறகு விண்ணை தொடலாம் முந்தன் சிறகு, வாழுக்கும் எல்லை உண்டு நட்புக்கில்லையே. துன்பம் வரலாம், நண்பன் ஒருவன் பங்கு பெறலாம், கல்லூரி நட்புக்கில்லை முற்றுப்புள்ளியே. ఈ ఆర్మీలో వాళ్ళందరూ కలిసి బాగుండాలని నా భావం ఉండాలని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తూ ఉంటారు. కేవలం భారతదేశంలో మాత్రమే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1వ వారం ఆదివారం నాడు అందరూ దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా ఆత్మీయ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ మిత్రులందరం కలిసి ఈ యొక్క ఫ్రెండ్షిప్ బంధాన్ని కట్టుకుని మిఠాయిలు తినిపించుకొని ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేయండి. ప్రపంచంలో ఈ స్నేహితులు అనేటువంటిది చాలా గొప్ప బంధం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు, దాని తర్వాత గురువులు, తర్వాత 3వ స్థానం అనేది కేవలం మిత్రులకు మాత్రమే దక్కిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది దీంతో ఎలాంటి కులము మతం అనేటువంటిది ఏమాత్రం ఉండదు. మరి ధనిక పేద అనేటువంటిది కూడా ఏమాత్రం ఉండకుండా అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ ని జరుపుకోవడంలో చాలా ఆనందం, ఉత్సాహం ఉంటుంది. మరి ఫ్రెండ్షిప్ లో ఇది పవర్ఫుల్ టూల్. ఫ్రెండ్షిప్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అనే రకంగా కూడా చెప్పుకోవడం జరిగింది. ఫ్రెండ్షిప్ వల్ల అన్ని రకాలైన సమస్యలు ఉన్నా కానీ ఫ్రెండ్షిప్ లో షేర్ చేసుకున్నట్టయితే దాని యొక్క ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడాను అది సులువుగా పరిష్కారం అయ్యేటువంటి రకంగా స్నేహితుల ద్వారా ఒక మంచి సందేశాన్ని మనకు దొరుకుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఫ్రెండ్షిప్లో కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో సమస్యలను మనం గుర్తించకుండా వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గంలో మనం చూస్తూ మరి వాటిని నివృత్తి చేసుకుని ఫ్రెండ్షిప్ని కలుపుకోవాలి. ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా దాన్ని కట్ ఆఫ్ చేయకుండా అందరితోని కలిసిమెలిసిగా ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి తనగా తెలియజేస్తూ మరి ఆత్మీయ మిత్రులందరూ కూడా నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ స్నేహితుల దినోత్సవం తెలుపుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ